క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లలో ఒక్కో ప్లాటుకు సుమారు 5గురు పోటీ పడుతున్నారు. అధికంగా కూకట్పల్లి నియోజకవర్గంలో 5233 మంది దరఖాస్తు చేయగా మహేశ్వరంలో కేవలం 471 మంది ఇప్పటి వరకు స్పందించారు. ఎల్లుండితో గడువు ముగియనుండగా ఈ నెల 20 తర్వాత లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్ క్యూర్ ఇందిరమ్మ ఇళ్లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటివరకు 35,125 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఒక్కో ఫ్లాట్కు సుమారు 5గురి మధ్య పోటీ కనిపిస్తోంది. కోర్ అర్బన్లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ఇందిరమ్మ ఇళ్ల కోసం జూలై 21 నుంచి మీ సేవ ద్వారా అర్జీలు స్వీకరిస్తున్నారు. అత్యధికంగా కూకట్పల్లి నియోజకవర్గంలో 5,233 మంది దరఖాస్తు చేసుకోగా ఖైరతాబాద్లో 4,394, కుత్బుల్లాపూర్లో 4,121, నాంపల్లిలో 3,613, అత్యల్పంగా మహేశ్వరం నియోజకవర్గంలో 471 మంది అర్జీ పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారంతో ముగుస్తుందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు. ఈ నెల 20 తర్వాత లాటరీ ద్వారా దరఖాస్తుదారులకు ఇళ్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణ పనుల టెండర్ ప్రక్రియ కొనసాగుతోందన్న ఆయన ఏడాదిలోపే ఇండ్లను లబ్ధిదారులకు అందించేలా ప్రణాళిక చేస్తున్నట్లు వివరించారు. బహిరంగ మార్కెట్లో 30 నుంచి 58 లక్షల వరకు ధర పలికే ఆ ప్లాట్లను ప్రజల సంక్షేమం కోసం కేవలం 6 లక్షలకే కేటాయిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. ఇళ్లు పొందిన వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. దరఖాస్తు సమయంలో కుల, ఆదాయ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని గౌతమ్ తెలిపారు. ఇల్లు దక్కకపోతే దరఖాస్తుదారులు చెల్లించిన 10,000 తిరిగి చెల్లిస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తులకు మరో 2 రోజులే గడువున్నందున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హౌసింగ్ బోర్డు వీసీ గౌతమ్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల టవర్లపై ఏదైనా సందేహాలుంటే 04024603572 కాల్ సెంటర్ను సంప్రదించాలని గౌతమ్ తెలిపారు.